హాయ్ అండి. ఫుల్ గ్రేవీతో నాటుకోడి చికెన్ రోటీలో కానీ చపాతీలో కానీ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గాను కొంచెం మసాలాతోటి ఎక్కువ ఘాటు లేకుండా చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చికెన్ రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కోడి 1 కేజీ పావు చికెన్ అయ్యింది. అందులో కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పైన అంతా తొరంతా తీసేసి ఇలా శుభ్రంగా ఒక నిమ్మ చెక్క వేసుకొని క్లీన్ చేసుకొని 1 కేజీ చికెన్ నాటుకోడి చికెన్ తీసేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూనున్నర కారం. 1 కిలో చికెన్కి మీకు కొలతలు చెప్తాను. ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని శుభ్రంగా పెరుగు కారం పట్టినంత వరకు శుభ్రం ముక్కలకి కలిపేసుకొని ఇలాగంతా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేయండి, మీకు చూపించలేదు. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఆకు చెక్క, అల్లం, ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా శుభ్రంగా వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేపించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఫస్ట్ మనం ఉంచిన చికెన్ అంతా కూడా ఇలా వేపుకోవాలి. వాటర్ ఇంకినంత వరకు మనం ఇలా వేపించుకోండి. మూత పెట్టితే ఒక 5 నిమిషాలు ఇలా వాటర్ ఇంకిపోయినంత వరకు వేపుకోండి. ఇప్పుడున్న వాటర్ కూడా ఇంకిపోతుంది ఇలా మూత పెట్టిస్తే. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ శుభ్రంగా ఈ మసాలాను చికెన్ను శుభ్రంగా కలిపేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇలాగ వేపుకోవాలి. నాటుకోడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీరు వండి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేయండి. మసాలా అంతా కూడా పడుతుంది ముక్కలకి. నాటుకోడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మసాలా అంతా వేగిన తర్వాత వాటర్ అంతా వేగిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టిస్తే దగ్గరికి ఉడికిపోద్ది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, కొంచెం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ మసాలా లేదు. నాటుకోడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూసి మీరు ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు ఒక లైక్ కొట్టండి. సింపుల్గా రెసిపీ చాలా చాలా బాగుంటుంది.